నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పటికే ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఓట్లు దండుకోవాలని చూసింది వైసీపీ గవర్నమెంట్. అయితే ఇంకా ఎలక్షన్స్కి ఎంతో టైం లేదు, ఒక 24 గంటల టైం ఉన్న నేపథ్యంలో ఇంకా అలర్ట్గా ఉండాలి అని చెప్పి ఈసీకి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి సార్. సో ఎలాంటి ఘటనలు జరగబోతున్నాయని చెప్పి మరి ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చింది, ఏం జరగబోతుందంటారు రాష్ట్రంలో మరి 24 గంటల్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సవాల్గా మారిందమ్మా. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రశాంతంగా జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రముఖంగా ఉండేది. ఎప్పుడన్నా ఇలాంటి సమస్యలు బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు, యూపీలో కూడా వచ్చేవి. అక్కడ ఏంటంటే కొన్ని వీళ్ళు ఉండేవాళ్ళు, దాదాలు ఇలాంటి ఎలక్షన్ అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద పెట్టింది. అసాధారణంగా 2-3 సార్లు ఉన్నతాధికారుల సంఘం ఇక్కడికి వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హెచ్చరించి వెళ్ళినా కూడా వీళ్ళ ప్రవర్తనలో ఏం మార్పు రాలేదు. అందువల్ల డీజీ ఇంటెలిజెన్స్ని, డీజీ లా అండ్ ఆర్డర్ని వీళ్ళందరినీ కూడా మార్చేసింది. అదే కాకుండా కమిషనర్ని, ఐజీలని, ఎస్పీలని చాలామందిని మార్చింది. అది కింద కానిస్టేబుల్ నుంచి డీజీ రాక కూడా ఉన్నారు ఇందులో. మా ఎన్నికల విధుల నుంచి బహిష్కరించిన వాళ్ళలో లేటెస్ట్గా పల్నాడులో కూడా ఒక 3 పోలీస్ అధికారులని విధుల నుంచి తప్పించేసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు ఇన్ఛార్జ్ అన్నమాట పోలీస్ స్టేషన్లకి. ఇలా చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ ప్రివేల్ అవుతుంది. ఏదైనా కానీ పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను ప్రభుత్వమే క్రియేట్ చేసి ఎన్నికలకు ఆటంకం కలిగిస్తుందనే అనుమానం కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చింది. తర్వాత ఇందుకు కొంతమంది పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారనే కూడా వాళ్ళకి ఒక రుజువులు తెలిసినాయి. అందువల్లే ఈ మధ్యకాలంలో వాళ్ళనందరినీ సస్పెండ్ చేయటం జరిగింది. కానీ ఇంకా పూర్తిగా సస్పెండ్ చేయటం, ప్రక్షాళన చేయటం అనేది జస్ట్ కొన్ని గంటలు, రోజుల ముందు ఎన్నికల సంఘానికి కూడా సాధ్యం కాని పని. అందువల్ల వీలున్నంత వరకు మార్చగలిగారే కానీ అసలు ప్రభుత్వం అనేది ఒక కంచిలాగా పనిచేయాలి. ప్రభుత్వం ప్రజలకి రక్షణ కల్పించాలి, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలి. కానీ ప్రభుత్వ ఉద్దేశమే వేరేగా ఉంది. ప్రభుత్వమే ఒక నేర స్వభావంతో ఉంది. ఈ ఎన్నికలను ఏదో ఒక విధంగా శాంతి భద్రతల సమస్యలో భయోత్పాతం సృష్టించడము ఇలాంటివి కల్పించి ప్రజల్లో ఒక భయం రానిచ్చి వాళ్ళని ఓటింగ్ కేంద్రానికి రానివ్వకుండా రిగ్గింగులు చేసి ప్రభుత్వంలోకి రావాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళకి నిఘా వర్గాల ద్వారా సమాచారం ఉంది. అందువల్ల వాళ్ళు ఇప్పటికే కేంద్ర బలగాల్ని అన్ని జిల్లాల్లోనూ దించారు. అన్ని సార్లు కూడా కీలక ప్రదేశాల్లో కూడా వాళ్ళని ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచారు. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి Z+ కేటగిరీ ఉన్న వ్యక్తుల మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగినాయి. అంగళ్ళ దగ్గర అక్కడ జరిగినప్పుడు వాళ్ళకి అధికార పార్టీ ఇంకొకసారి అధికారంలో రావటం కోసం ఎలాంటి అక్రమాలకి పాల్పడటానికైనా సిద్ధపడుతుంది. ఆ సిద్ధపడుతున్న ప్రభుత్వానికి ఐపీఎస్లు, జిల్లా ఎస్పీలు, ఐజీలు, డీజీపీలు లాంటి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా ఎదుర్కొనే విధంగా కేంద్ర బలగాలని వాళ్ళు కూడా మోహరించి ఉంచారు. అయినా కూడా ప్రజలకు కూడా హెచ్చరిక చేస్తున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఏమైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే నియరెస్ట్ పోలీసులకు తెలియజేయండి, మాకు కూడా చేయండి. 1 గంట లోపల ఎన్ని నిమిషాలమ్మా, 20 నిమిషాల ఎంతో టైం పెట్టారు. ఎన్నికలకు సంబంధించిన నేరాలు, అక్రమాలు ఏమైనా జరిగినప్పుడు మాకు కనుక టోల్ ఫ్రీ నంబర్కి చేస్తే మేము వితిన్ 20 మినిట్స్లో మీకు అందుబాటులోకి వస్తామని. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా కొంచెం వాళ్ళకి డౌట్ ఎలా ఉందంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ని హత్యలు, రాజకీయ హత్యలు జరగటం కూడా ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద. అలాగే ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని బెదిరించడం ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పోలీసులు ప్రజల మీద చేసిన సంఘటనలు కారం చేయడం ఇలాంటి సాటి మనం చూసాం. కాబట్టి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అన్నది కూడా వాళ్ళకు కూడా అవగాహన లేకపోయినా కానీ ఏమైనా కూడా కొన్ని భయానక సంఘటనలు, శాంతి భద్రతలకు విఘ్నం కలిగించవచ్చు అన్న ఇదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టే వాళ్ళు ఇవాళ మనకి ప్రజలందరికీ కూడా 48 అవర్స్ జాగ్రత్తగా ఉండండి, మీరు ఇదైనా సరే మాకు ప్రభుత్వానికి తెలియజేయండి, నియరెస్ట్ పోలీసుకి తెలియజేయండి, లేకపోతే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా చెప్పమంది. కాబట్టి ఈసారి ఎలక్షన్లు కొంచెం గడ్డుగానే ఉంటాయి అనేది మనకు కూడా అర్థమవుతుంది.
కొన్నిసార్లు ఊళ్ళే కొంటున్నారు నెల్లూరు జిల్లాలో అని చెబుతున్నారు. విడవలూరు అట్లాంటి మండలాల్లో అగ్నికుల క్షత్రియులు ఉండే కొన్ని పల్లెల్ని ఏకబిగిన అంటే కొనేసేయటం. అంటే ప్రధాని మోదీ సభకు కూడా రక్షణ లేకపోవడం కూడా అది కూడా ఉంది. అవన్నీ వాళ్ళకి మదిలో ఉన్నాయి, అవన్నీ మదిలో ఉన్నాయి. వాటన్నిటి దృష్ట్యానే ఇప్పుడు కేంద్ర ప్రధానమంత్రి సభకి 3 IPS ఆఫీసర్లు ఇన్ఛార్జీలుగా పెట్టినా కూడా 3 ఆఫీసర్స్ కూడా ఫెయిల్ అయ్యారంటే బేసిక్ ఇష్యూస్లో ఫెయిల్ అయ్యారు. అందుకే వాళ్ళ 3 కూడా విధుల నుంచి తొలగించారు కదా. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఒక ప్రధానమంత్రికే వాళ్ళు శ్రద్ధ పట్టలేదంటే ఒక కామన్ మ్యాన్ ప్రాణం పట్ల వాళ్ళు ఏమి శ్రద్ధ వహిస్తారు? తర్వాత ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి, స్వేచ్ఛగా జరగటానికి ఎలా సహకరిస్తారు అనుకుంటారు? అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ వైపు నుంచి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంది. స్పెషల్ అబ్జర్వర్స్ని కూడా పెట్టింది, IASని, అలాగే IPSని కూడా స్పెషల్ రెగ్యులర్ అబ్జర్వర్స్తో పాటు మళ్ళీ రీజనల్ అబ్జర్వర్స్ వీళ్ళ మూమెంట్ని అంతా పరిశీలిస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఇన్ టైంలో వెళ్తున్నారా లేదా, ఎక్కడ ఎలాంటి కాన్స్పిరసీలు జరుగుతున్నాయి, డబ్బులకు సంబంధించి పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే కొంతవరలో కొంతైనా కంట్రోల్ చేయగలుగుతారనే వాళ్ళ ప్రయత్నం కూడా, అంతేగాని పూర్తిగా చేయగలుగుతారని మనం కూడా అనుకోలేము. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఏదో ఒక రకంగా మేము అధికారంలో రావాలన్న ప్రయత్నం తప్ప ఫెయిర్గా ఎలక్షన్లు ఆయన కూడా అన్నాడుగా బందర్లో, ముఖ్యమంత్రి కూడా మేము ఎన్నికలు జరిపించగలుగుతామో లేదో అని ఆయనకి అనుమానం వచ్చిందంటే మరి ఆయన మనసులో ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది.